రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో కూటమిలో చీలికలు కనబడుతున్నాయా? ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్ అమిత్ షాని కలిసి జగన్ అరెస్ట్ చేయమన్నారు. కానీ అమిత్ షా జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండు, చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్ కోసం లాంగ్ టర్మ్ ఫ్రెండ్ని మేము దూరం చేసుకోలేము అనేది ఆయన చెప్పినాడని చెప్తున్నారు. సో ఆయన నాగేశ్వర్ చెప్పారు. ఆయనకి ఎవరో జనసేన కోర్ కమిటీలో నుంచి చెప్పారని. ఆయనకి చెప్పుండొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు చాలామంది చెప్తారు. వాళ్ళు నిజంగా డైరెక్ట్గా విన్నారా, లేకపోతే అక్కడ వితిన్ ద పార్టీ చెప్పుకున్నారా తెలీదు. జనరల్గానే ఇవాళ జగన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకంటే చాలామంది మీద అరెస్టులు పెట్టి, కేసులు పెట్టి అరెస్టులు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చినాక. మరి జగన్ జోలికి ఎందుకు వెళ్ళలేదు అనేది అందరూ అడుగుతారు. ఎక్కడ మాలాంటి వాళ్ళు ఎవరిని కలిసినా కూడా రాజకీయాల టాపిక్ వచ్చినప్పుడు, సార్ ఎందుకు సార్ ఇంకా జగన్ అరెస్ట్ చేయలేదు అని అడుగుతారు. చాలామందికి తెలుసు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే మోడీ అండ్ అమిత్ షా జగన్ని కాపాడుతున్నారనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్లో జగన్ లాంటి నాయకుడిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళ అనుమతిను చేశాడనేది తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడైనా చంద్రబాబు జగన్ అరెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బీజేపీ అనుమతి లేకుండా ఆయన ముందుకెళ్తే ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు కూడా ధైర్యం చేయట్లేదు. కాబట్టి చెప్పారు. చెప్పినాక ముందుగా దీన్ని వైసీపీ ప్రచారం చేసుకునింది తనకు అనుకూలంగా. అంటే జగన్ అరెస్ట్ చేయమని వీళ్ళు పోయి కేంద్రాన్ని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాదు వీళ్ళకి ఇంపార్టెంటు, వీళ్ళకి జగన్ అరెస్ట్ చేయడమే ఇంపార్టెంటు. రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్లేదు, జగన్ అరెస్ట్ చేయమని అడుగుతున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబు మీద కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా జగన్ అరెస్ట్ గురించి అడుగుతాడు అని ఆయన చెప్పాడని, ఇవన్నీ వాళ్ళు తమకి అనుకూలంగా నాగేశ్వర వ్యాఖ్యల్ని వాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో జనసేన వాళ్ళు రంగంలో దిగారు. అఫీషియల్గా 21న ప్రకటించారు అరెస్ట్ చేస్తామని. నాదెండ్ల మనోహర్ చెప్పాడు, అప్పీల్ చేశాడు నాగేశ్వర్కి, మీరంటే మాకు రెస్పెక్టు, మీ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, విత్డ్రా చేసుకోమని. ఆయన విత్డ్రా చేసుకున్నారు కూడా, నాగేశ్వర కూడా. అయితే అక్కడతో ఆగకుండా కేసులు పెట్టారు. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 3 కేసులు ఉన్నాయి. కాకినాడ సర్పవరం దగ్గర నుంచి చాలా కేసులు ఆ ఏరియాలో పెట్టారు జనసేన వాళ్ళు. దాని మీద ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు. అయితే ఈ కాంటెక్స్లో ఆయనకి మద్దతు పెరిగింది. అయితే విచిత్రంగా ఆ మద్దతు ఎక్కడి నుంచో కాదు, బీజేపీ నుంచే మద్దతు వచ్చింది ఆయనకి. బీజేపీ నుంచి డాక్టర్ మురళీధర్ రావు ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే నాగేశ్వర్ చాలా రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ అని, ఆయన చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ అనలిస్టు, అలాంటి ఆయన మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అని ఆయన గట్టిగా మాట్లాడాడు. అట్లాగే నాగేశ్వర్కి మద్దతు తెలంగాణ నుంచి కూడా బలంగా పెరుగుతుంది. ముందుగా ప్రకాష్ రాజ్ స్పందించాడు. యాక్చువల్గా ఇట్లా ట్రోల్ చేయడం ఏంటి, ఆయన ఏమన్నా అలాగ మాట్లాడితే సోర్స్ అడగచ్చు, పొలిటికల్గా కౌంటర్ ఇవ్వచ్చు తప్ప ట్రోలింగ్ అనేది కరెక్ట్ కాదని ప్రకాష్ రాజ్ మాట్లాడాడు. అలాగే సిపిఐ నారాయణ నాగేశ్వర్ని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా, చేస్తే దేశవ్యాప్తంగా కాక్రోచ్లు వస్తారు అని కూడా ఆయన అన్నాడు. దాని తర్వాత మెల్లగా ఆయనకి పొలిటికల్ సర్కిల్స్ నుంచి కూడా మద్దతు పెరిగింది. ఇటు హరీష్ రావు మద్దతు ఇచ్చాడు. అలాగే కవిత, ఆమె నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే మేము ఇక్కడ చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ఆమె తీవ్ర హెచ్చరిక చేసింది. అట్లాగే ఇటు తెలంగాణ మేధావులు కానీ, ఏపీలో కొంతమంది మేధావులు కూడా ఆయనకి మద్దతుగా నిలబడ్డారు. అట్ ద సేమ్ టైం ఆయన అలా చెప్పుండాల్సింది కాదని కూడా చాలామంది ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా అన్నారు. ఆయన కూడా అది స్వయంగా ఒప్పుకొని ఆయన విత్డ్రా చేసుకున్నారు. అంటే ఇక్కడ నిన్నేమో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా స్పందించాడు దీని పట్ల. మామూలుగా అయితే అయిపోయింది, ఆయన ఉపసంహరించుకున్నాడు, పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ లోకేష్ సోకాల్డ్ జర్నలిస్ట్ ఇలా మాట్లాడుతున్నాడు అన్నాడు. అఫీషియల్గా తెలుగుదేశం హ్యాండిల్ నుంచే ఈయనకి వైసీపీ కండువా కప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న డైరెక్ట్గానే ఒక విశ్లేషకుడు అని చెప్పి ఈయన మీద తీవ్రమైన సెటైరు, వ్యంగ్యము ఇవన్నీ వేశాడు. ఇండైరెక్ట్గా హెచ్చరికలు చేశాడు, తాడతీస్తా ఉన్నట్టుగానే హెచ్చరికలు చేశాడు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులు అసలు స్పందించట్లేదు, ఇటు తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించట్లేదు. కానీ సెంట్రల్ లెవెల్లో నాయకుడిగా ఉంటున్న డాక్టర్ మురళీధర్ స్పందించాడు.
అంటే కూటమిలోనే దీని పట్ల ఆ, వ్యతిరేకత వచ్చినట్టు కనపడుతుంది. అంటే ఎవరు విమర్శలు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టేసి చేయడం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం వీటిని పట్టించుకోకుండా విమర్శించే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? దానికి పొలిటికల్‌గా సమాధానం చెప్పాలి కదా! విమర్శ అనేది ఖచ్చితంగా డెమోక్రసీలో ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఆహ్వానించాలి యాక్చువల్‌గా. నిజానికి నాగేశ్వర్ ఆహ్, అన్ని పార్టీలని విమర్శిస్తాడు. కాంటెక్స్ట్‌ని బట్టి ఆయన గతంలో జగన్ మీద కూడా చాలా మాట్లాడాడు. ఇప్పుడు కూడా అనేక విషయాల్లో జగన్ ఖండించాడు. ఆయన ఆ తర్వాత ఈ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా మొత్తం కూడా ఏ ఏ సందర్భాల్లో నేను ఖండించాను, ఎక్కడో లేవు వీడియోలు ఉన్నాయి మీరు చూసుకోండి అని కూడా చెప్పారు. అంటే ఇవాళ ఏమైపోయిందంటే నువ్వు నా శత్రువుని ఖండిస్తున్నావా లేదా, నా శత్రువుని విమర్శిస్తున్నావా లేదా నాకు అనవసరం. నన్ను విమర్శిస్తే నువ్వు నా ఎనిమీనే అన్న ఒక ఆహ్, విచిత్రమైన ఒక నెరేటివ్ జనంలోకి తీసుకెళ్తున్నారు. అంటే నువ్వు నా మీద విమర్శలు చేస్తే నా శత్రువుకి ఫ్రెండ్‌గానే నేను భావిస్తాను. నన్ను ఎట్టి పరిస్థితిలో విమర్శ చేయకూడదు అన్న యాంగిల్‌లోకి ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఎక్కువ వెళ్ళిపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే మోడీ లాంటి వాళ్ళని విమర్శిస్తేమో అది దేశద్రోహి కింద కేసేస్తున్నారు. ఇటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న అధికార పార్టీలను విమర్శిస్తేమో వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి అరెస్టులు చేసేస్తున్నారు. అంటే ఏదో ఒక మేరకు కూడా డిసెంట్ అంటే అసమ్మతి ఉండకూడదు, ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు అన్న ఈ ధోరణి కనబడుతుంది. ఇప్పుడు ఈ ధోరణిలో ఇటు బీజేపీ నాగేశ్వర్‌ని సపోర్ట్ చేస్తుంది. ఆయన దీని మీద ఒక వీడియో కూడా చేశాడు. నాకు ఇట్లా బీజేపీ కానీ, జనసేన కానీ నాయకులు నన్ను పెద్దగా అనట్లేదు, కానీ కేడర్ అంటున్నారు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం నాయకుడైన లోకేష్ కూడా సో కాల్డ్ జర్నలిస్ట్ అంటున్నాడు అని ఆయన ఒక సమాధానంగా అవును నేను సో కాల్డ్ జర్నలిస్ట్‌ని అని అన్నాడు. సో కాల్డ్ అంటే అర్థం ఏందంటే నిజంగా ఆయన జర్నలిస్ట్ కాదు, సో కాల్డ్ అలా జర్నలిస్ట్‌గా పిలువబడే వ్యక్తి అని అర్థం. అంటే తక్కువ చేసి మాట్లాడడమే, ఆయన జర్నలిస్ట్ కాదని. ఖచ్చితంగా నాగేశ్వర్ జర్నలిస్ట్ కాదని ఎవరు కూడా అనలేరు. ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు. దాంతోపాటు ఆయన అనేక మంది జర్నలిస్టులకి క్లాసులు చెప్పిన వ్యక్తి, గురువు కూడా, టీచర్ కూడా. రెండోది ఆయన ఏ విషయం చెప్పినా దాన్ని డీప్గా విత్ డేటా అనాలిసిస్ చేస్తాడు. ఆ అనాలిసిస్తో విభేదించవచ్చు. ఎవరు కూడా 100% అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఈ ప్రపంచంలో జరగదు. ఖచ్చితంగా మనం బయట మన ఒపీనియన్ చెప్తే ఆ ఒపీనియన్తో డిఫర్ అయ్యేవాళ్ళు, ఆ ఒపీనియన్ని వ్యతిరేకించేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే ఒపీనియన్ బాగుంది అని ఏకీభవించేవాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా అది చరిత్రలో ఎక్కడైనా ఎనీ టైం ఎనీ స్పేస్ అది వాస్తవం. కానీ వ్యతిరేకించడం అనేది ఎక్కడ వరకు వ్యతిరేకించాలి అంటే దాంతో డిఫర్ అవ్వచ్చు. మనకు వోల్తెయిర్ కొటేషన్ ఉంది ఫ్రెంచ్ రెవల్యూషన్లో, నేను నీ అభిప్రాయాలతో విభేదిస్తాను కానీ నీ అభిప్రాయాలు ప్రకటించే స్వేచ్ఛ కోసం నా ప్రాణం ఇస్తానని వోల్తెయిర్ అన్నాడు. ఆ స్పిరిట్ డెమోక్రసీలో ఉండాలి. అది వదిలేసి ఇవాళ ఒక భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే వాళ్ళని ఎనిమీస్గా ముద్ర చేయడం, ద్రోహిగా ముద్ర చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టేయడం ఇది జరుగుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ నిజానికి వాళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళే, మనకు అందరికీ తెలుసు. మొన్న కూడా బీజేపీ ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పలకరించాడు, పరామర్శించాడు, చాలాసేపు గడిపాడు, ఒక 20 నిమిషాలు. అలాంటిది ఇప్పుడు ఈయన విషయంకి వచ్చేసరికి అతిగా స్పందిస్తున్నారేమో తెలుగుదేశం, జనసేన అన్న ఒక అభిప్రాయం జనాల్లో కలిగింది. ఇదే బీజేపీలో కూడా కలిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇది ఏంటంటే పైగా ఈయన తెలంగాణ వ్యక్తి. దీనివల్ల అనవసరంగా తెలంగాణ సమాజంలో ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళ పట్ల ఇప్పటికి కూడా చాలా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో అనేక సార్లు వాళ్ళు అవమానాలకు గురి కావడం లేకపోతే ఇంకోటి, దానివల్ల వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇది ఉంది. వాళ్ళేం మాట్లాడుతున్నారు, తెలంగాణ మేధావులకి ఏం పని ఇక్కడ ఆంధ్ర పాలిటిక్స్లో అని. దానికి కూడా ఆయన సమాధానం చెప్పాడు. అలాంటప్పుడు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి హైదరాబాద్లో ఇల్లు ఎందుకు, ఇక్కడేం పని అని మేము కూడా అడగచ్చు. అలాగా నేనైతే అడగను, కానీ ఆ ప్రశ్నలు వస్తాయి కదా అనేది కూడా ఆయన అన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలంగాణ మేధావుల, ఆంధ్ర మేధావుల పక్కన పెట్టి అలాంటప్పుడు ఆంధ్రాని సపోర్ట్ చేసే మీడియా అంతా ఇక్కడే ఉంది తెలంగాణలో. మరి
కాబట్టి ఇవి కాదు, ఆయన ఏం మాట్లాడాడు, దాంట్లో తప్పొప్పులు ఏంటనేది ఆహ్, మనం కూడా విమర్శించొచ్చు. ఎవరైనా ఆయనతో విభేదించే వాళ్ళు కూడా విమర్శించొచ్చు. అది వదిలేసి ఆయన్ని అటాక్ చేయడం, ఇది ఇది గాని పెరిగితే బీజేపీ కేంద్ర స్థాయిలో కూడా ఆయనకు మద్దతు వస్తుంది కాబట్టి ఇప్పటితో విరమించుకుంటే మంచిది. లేకపోతే పవన్ కళ్యాణ్‌కైనా, ఇటు చంద్రబాబు ప్రభుత్వానికైనా నేషనల్ లెవెల్‌లో మీడియా రంగంలో వ్యతిరేకత అనేది వస్తుంది. అది వాంఛనీయం కాదు. దీ ఇది నిజానికి ఇక్కడితో ఇదైపోతే మంచిది తప్ప, దీన్ని ఇంకా పాపులరైజ్ చేసినట్టు అవుతుంది ఆయన వ్యాఖ్యలు. ఏమవుతుంది మహా అంటే ఆయన జైలుకెళ్తాడు, కొద్ది రోజులు ఉంటాడు, బెయిల్ వస్తది. అంతకంటే ఆయనకు జరిగే నష్టం పెద్ద ఇదేం లేదు. కానీ ఆయన దేశవ్యాప్తంగా పాపులర్ అవుతాడు. ఆల్రెడీ ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఇండియాలో చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇలాంటివి జరిగే కొద్దీ ఇంటర్నేషనల్‌గా కూడా ఇష్యూస్ బయటికెళ్ళే అవకాశం ఉంది.